అమ్మ, ఇప్పుడు ఎన్నో చోట్ల ఈ హీలింగ్ మెడిటేషన్లు ఇలాంటివి రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా లేని విధంగా మీరు మాత్రమే ఆవు పిడకలతో రామనామ యజ్ఞాన్ని, అలాగే ఇప్పుడు కొత్తగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏంటి దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? లేదు మీకు ఏదైనా హాస్టల్గా అందినటువంటి సందేశాల ద్వారా, లేదంటే మీరు ఈ భక్తిని ఈ ధ్యానంలో జోడించడం ద్వారా ఏం చేయాలి, ఏం తెలియజేయాలనుకుంటున్నారు? దీని వెనక మీకు వచ్చినటువంటి సందేశాలు ఏంటో కాస్త తెలియజేయండి. యాక్చువల్లీ మనకి రాముల వారు ఈ మన వేటు మోక్షాన్ని నడిపిస్తున్నారు. దీంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. సత్యం గారు, మనము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఈ మెడిటేషన్స్ అని, అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే, భూమి చాలా నెగటివ్ లో ఉంది. నెగటివ్ లో అంటే కష్టంలో ఉంది. ఎందుకంటే కోవిడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. అలాగే అంతకుముందు ఆత్మహత్యలు చేసుకొని సడన్ గా చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాని వల్ల భూమి బాగా సఫర్ అవుతుంది. ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్ ఫస్ట్ భూమి పైన ఉంటది. అందుకనే మనం వాటి పేరు భూమికి బంధం ఉన్న ఆత్మలు అని పెట్టామన్నమాట. ఆ పేరు పెట్టింది మనమే. అయితే వీటి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. వీటిని మీరు ధ్యానం ద్వారా పంపించచ్చు. అది కూడా ఆత్మశక్తి కంటే కూడా మన అనాహత చక్రం, అంటే మన హార్ట్ చక్రాతో, అంటే ఒక సంతోషకరమైన మాటలు విడుదల చేస్తే వెళ్ళిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ వాటి ఆత్మతలానికి పంపించాలి. అది కూడా మనకి డ్రీమ్ లో క్లారిటీ ఎలా పంపాలి ఏంటి. ఈవెన్ ఇమోటల్ టాక్స్ దాంట్లో కూడా ఆఫ్ హనుమా, దాంట్లో ఆ బుక్ స్వయాన ఆయన ఛానలింగ్ ద్వారా రాయబడింది. శూన్య అనే వ్యక్తి రాశారు. ఈ బుక్ లో కూడా చాలా క్లారిటీగా పద్ధతులు ఇచ్చారనమాట. ఎలా ఒక సోల్ ని పంపించేసారు వాళ్ళ ఆత్మలోకానికి అని, ఒక ఆత్మని. అంటే దయ్యం అనొచ్చు మీరు, ఒక దయ్యాన్ని ఎలా పంపించాలి అని క్లారిటీగా ఆ బుక్ లో ఉంది. అయితే మనము ఆ బుక్ ఆధారము ప్లస్ మనకి డ్రీమ్ లో ఆయన ఇచ్చిన సందేశము ఆధారంగా మనం ఒక స్క్రిప్ట్, అంటే ఒక పద్ధతిని పెట్టుకున్నాం అనమాట. సో ఈ పద్ధతిని మనం ఇప్పుడు అవలంబిస్తున్నాం. సో ఈ పద్ధతి ద్వారా క్లారిటీగా వెళ్ళిపోతున్నట్టు మనకి కొంతమందికి కనిపిస్తుంది, మనకు తెలుస్తోంది ఎనర్జీ కూడా. ఎందుకంటే ఇంట్లో సడన్ గా కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు మంచి ప్రేమపూర్వకంగా అయిపోతున్నారు ఆ వెళ్ళిపోయాక. సో వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మన అందరిది బుద్ధి నాశనం అవుతుంది. ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది. దాని ఇంపాక్టే మన ఫ్యామిలీలో ఉంది అన్నది మనం గ్రహించాం. ఇప్పుడు 90% కర్మలు కావు, ఈ ఇంపాక్ట్ వల్లనే అందరికి ఇప్పుడు సఫర్ అయ్యేదందరూ ఈ ఇంపాక్టే అని చాలా క్లారిటీగా హనుమంతుల వారు చెప్పారు మనకి. చెడు ఆలోచనలు కూడా ఇంపాక్ట్ అవుతుంది మన లైఫ్, ఎందుకంటే అది చెడు దిశగా వెళ్తుంది. మనం ఏది అనుకుంటే అదే సృష్టి కదా. మరి 90% అంటే మనం ఫోకస్ అంతా దీని మీద పెట్టాలి కదా. సో అందుకని మనము మరి దీని మీద ఫోకస్ పెట్టాలంటే దాన్ని రైట్ వేగా ఎలా చేయాలి, ఎందుకంటే రిట్రీట్స్ లో ఆటోమేటిక్ గా అవి రిలీజ్ అవుతాయి. సో రైట్ వేగా మనం ఎలా చెయ్యాలి అంటే, ఫస్ట్ వారు రాగానే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ఆరాని క్లీన్స్ చేయాలి. అయితే అది ఎలా క్లీన్స్ చేస్తాము? ఈజియెస్ట్ వే, ఇప్పుడు మనము ఈ సేజ్ అని, కాలిఫోర్నియా సేజ్ అని అవి చేస్తాం, లేకపోతే కొబ్బరికాయ, కర్పూరము చేయొచ్చు. మనము పద్ధతి అడిగాం, ఇంకా బెస్ట్ పద్ధతి ఏంటి, ఇంకా ఈజీగా చేయగలిగింది. ఇప్పుడు 3000 కొబ్బరికాయలు అడగొట్టడం అంటే కష్టం అవుతుంది. సో ఈజియెస్ట్ వే ఏంటి అంటే, మనకు అప్పుడు డ్రీమ్ లో మీరు రామనామ పిడికల యజ్ఞంతో చేస్తే, మనకి డ్రీమ్ లో చూపించారు చాలా క్లారిటీగా. అవి ఆ యజ్ఞాలు మనం చేస్తున్నట్టు, అందరూ వచ్చి ఆ పొగతో వాళ్ళు ఉన్నాయన్నీ రిలీజ్ అవుతున్నట్టు ఇంత క్లారిటీగా చూపించారు. అంటే వాళ్ళలో ఉన్న నెగిటివిటీ అంతా రిలీజ్ అవుతున్నట్టు చూపించారు. సో ఓకే, ఇది ఈజియెస్ట్ వే అనేసి మనం ఇప్పుడు కాలిఫోర్నియా సేజ్ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి చేస్తాము. ప్లస్ ఇది యజ్ఞంది కూడా అక్కడ కంటిన్యూస్ గా ఆ పొగ మనకి వస్తూనే ఉంటది అనమాట. అంటే మనకి ఆరా అంతా క్లిన్స్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్, ఆ పొగ వస్తూ ఉంటది. ఇంకోటి రెండోది ఏం చెప్పారంటే, మనము ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ అట్లాంటి వాటిల్లో చెయ్యరాదని వచ్చింది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మాంసం తింటారు ఒకటి, అక్కడ చాలా ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటాయి, నెగిటివిటీ కూడా చాలా ఉంటది అక్కడ. అదే మనము ఈ ఆశ్రమాలలో చేసామనుకోండి, ఎక్కడ వేద పారాయణాలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. మొన్న మనం చేసింది ఎక్కడ, మన జియర్ స్వామి మఠంలో
అక్కడ అక్కడ పిల్లలు కూడా అంటే వేదాలు చదివే పిల్లలు ఉన్నారు, రోజు వేదాలు చదువుతారు. అలాగే రోజు ఎన్ని గుండాలు ఉన్నాయి అక్కడ అంటే ఎవ్రీ డే యజ్ఞం చేస్తారంట వాళ్ళు అక్కడ. సో యజ్ఞాలు జరిగే ప్లేస్ అంటే ఎప్పుడూ కూడా మంట ఆర్పకుండా కంటిన్యూస్ గా యజ్ఞాలు జరిగే ప్లేస్ అన్నమాట అక్కడ. ఆ అది వేదాలు కూడా కంటిన్యూస్ గా చదివే ప్లేస్. అలాంటి ప్లేస్ లో వెళ్ళి చేస్తే ఇంకా మనలో ఏముంటాయి చెడువి? ఉండవు కదా, ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతాయి. సో అట్లా మనము ప్లేస్ అలాంటిది చూస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వైజాగ్ లో కూడా గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో కూడా కంటిన్యూస్ గా యజ్ఞాలు జరుగుతాయి. అట్లాగే వాళ్ళు వేదాలు చదువుతూ ఉంటారు, అక్కడ పిల్లలు ఉన్నారు. సో వెళ్తే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్ ఉందో. అలాంటి ప్లేస్ ప్రకృతి ఒడిలో చేయాల్సిన ధ్యానం అన్నమాట ఇది మనం చేసేది. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నాయి కూడా, కొన్ని లోపల కూడా ఉంటున్నాయి కదా, వాళ్ళ లోపల ఉంటున్నాయి, కొన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాయి. సో వాళ్ళ లోపల ఉన్నాయి రిలీజ్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది హస్బెండ్ లోపల, వైఫ్ లోపల, లేకపోతే పిల్లల లోపల ఉంటున్నాయి. దీనికి తీసుకొస్తే ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతున్నాయి. వాళ్ళు అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నా రిలీజ్ అయిపోతున్నాయి. వాళ్ళలో ఎంతో చేంజ్ పిల్లల్లో. వాళ్ళు చదువుకోము అని గేమ్స్ ఆడేటోళ్ళు బ్యాక్ వెళ్ళాక చదువుకుంటున్నారు. అట్లాగే ఆ ఎంతో చేంజ్. ఇంటికి వెళ్ళంట వాళ్ళు రూమ్ అంతా క్లీన్ పెట్టుకుంటున్నారంట, స్కూల్ నుంచి రాగానే చదువుకుంటున్నారంట ఇక్కడి నుంచి వెళ్ళాక. సో అందరూ పేరెంట్స్ నాకు ఫోటోలు పెడుతున్నారు, అసలు ఇంత మార్పు మా పిల్లల్లో. అసలు ఇప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, ఫుడ్ కూడా మంచి ఇంట్లో ఫుడ్ తింటున్నారు. ఒక అబ్బాయి అయితే టీనేజ్, వాళ్ళ అమ్మ బాధ అట్లా హ్యాపీ అవుతూ నాకు ఫోటో పెట్టింది, ఫస్ట్ టైం 3 years తర్వాత మా ఇంట్లో దోశ తింటున్నాడు అని. లేకపోతే బయట ఫుడ్ బెదిరించి అదిరిచ్చి కోప్పడి అరిసి తెప్పించుకునేవాడంట. సో చూడండి, లోపల నెగిటివ్ ఆరా ఉంటే పిల్లలది ఎలాంటి ఆ, అంటే ప్రవర్తన ఉంటుంది అని మనకు క్లారిటీగా తెలుస్తుంది అక్కడ. అదే మళ్ళీ బ్యాక్ మన పిల్లలాగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ, మంచి ప్రవర్తన, అంటే మనం ఎలా పెంచామో పిల్లల్ని అలాంటి ప్రవర్తన ఉంటుందన్నమాట. ఇది మధ్యలో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈ నెగటివ్ ఇంపాక్ట్ లోపల ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా పేరెంట్స్ కి తెలియట్లేదు అది. సో ఇలా మనకి రామనామ పిడకల యజ్ఞంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ ఆ ఆ పొగ వల్ల, ఆ ఆరా వల్ల, అలాంటి ప్రదేశాల వల్ల ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతున్నాయి మన ధ్యానంలో. ఓసారి మార్నింగ్ ధ్యానంలోనే రిలీజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ అలాంటి స్థితికి వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేస్లలోనే ఉంటారు. అంటే మనము చెడు ఆలోచనలు ఉండి ఏదన్నా తప్పుడు జరిగింది అనుకోండి, డబ్బు కోల్పోయాము, లేకపోతే ఎవరో చనిపోయారు ఇంట్లో, ఇలాంటి ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనము లోబోతాం కదా, బాధపడి ఏడ్చి ఇదంతా చేస్తాం కదా, అప్పుడు వాటికి అవి ఎంటర్ అవ్వొస్తుంది ఇల్లును కూడా. ఇంకా అలాంటి కండిషన్ లోనే అవి ఉంచుతాయి. పాజిటివ్ కండిషన్ లోకి వెళ్తే అవి ఉండలేవు, లోపల ఉండలేవు, ఇంట్లో కూడా ఉండలేవు. సో అందుకే మనకి ఎప్పుడైతే ఇంట్లో అంతా నెగిటివ్ ఉంది, ఇంపాక్ట్ నెగిటివ్ ఉంది, పిల్లలు అరుస్తున్నారు, నిద్రపోవట్లేదు, ప్రాపర్ గా చిల్డ్రన్ బిహేవ్ చేయాల్సినట్టు చేయట్లేదు, నేను పెంచినట్టు నా పిల్లలు లేరు అంటే గనక ఈ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అర్థం. ఈవెన్ ఆత్మహత్య చేసుకుంటా అని పిల్లలు అన్నా, డ్రింక్ చేస్తున్నా, డ్రగ్స్ తీసుకున్నా ఈ ఇంపాక్ట్ అని మాకు క్లారిటీగా అర్థమైపోయింది. అదర్వైజ్ మనం పెంచే పిల్లలు ఇలాంటి పనులు చెయ్యరు. ఇది మనకి అవి రిలీజ్ అయ్యాక అర్థమైంది అనమాట. మనము చేస్తూ మన విజయవాడలో ఎవ్రీ టైం మనకి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ రిట్రీట్. ఏమైందంటే మనకి మొన్న నేను వచ్చాక నాకు 2 డ్రీమ్స్ వచ్చాయి. ఒక డ్రీమ్ లో మనకి ఆ ఏమొచ్చిందంటే, నాకు పిడకలు, అది పిడకల మీద నువ్వు కాలు పెట్టి క్లాస్ చెప్పు అని వచ్చింది. ఈవెన్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా పిడకల మీద ఒక 5 minutes ఉండి ధ్యానం చేసి లోపలికి వెళ్ళు అని వచ్చింది. అంటే అది చూపించారు నాకు యాక్చువల్లీ సీన్. నేను పిడికల మీద నించొని 5 నిమిషాలు ధ్యానం చేసి చేశాక వాళ్ళతో చెప్తున్నా, ఇలా అయితే బాగా అంటే మంచి ఇంపాక్ట్ ఉంటది, క్లాస్ చాలా బాగా వెళ్తది, మంచి హై ఎనర్జీస్ తో బాడీలో అంటే మనలో కూడా ఎలాంటివి ఎలాంటి ఆలోచనలు లేకుండా క్లీన్ చేసేస్తారు పిడికలు. అలా చేస్తుంది అని చెప్తూ నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. అయితే లోపలికి వెళ్ళాక కూడా కుర్చీ దగ్గర పెద్దది ఇస్తారాకు పెట్టి, అరటి ఆ కింద ఉంది, పైన పైన పిడక ఉందన్నమాట. సో ఆ పిడక తోని ఫస్ట్ కుర్చీ దగ్గర పెట్టుకుంటే వాటిపైన 2 కాళ్ళు పెట్టి క్లాస్ చెప్తున్నా.
అయితే నేను నడిచేప్పుడు కూడా పిడకల మీద కాలు పెట్టి నడుస్తున్నా. నాకు చాలా ఫన్నీ అనిపించింది మార్నింగ్ లేసాక. అరే ఇలా భలే చూపించారే ఇది అని. సో ఎందుకంటే కంటిన్యూస్ గా కూడా మనకి హైయెస్ట్ ఎనర్జీస్ ఉండి క్లాస్ కరెక్ట్ గా చెప్పడానికి వెళ్తది. ఎందుకంటే మనం కూడా హనుమంతుల వారిని ఆవాహన ఆయన ఊర్జాతో క్లాస్ చెప్తాం కదా. సో వారు కూడా వచ్చి మనకు చెప్పాలంటే మరి ఆ, మనము ఇంకా ఇలాంటివి పిడక లాంటివి పెట్టుకుంటే ఇంక ఈజీ వర్క్ అవుతుందేమో, అందుకని చూపించారేమో అనిపించింది నాకు. సో అది ఒకటి చూపించారు. మళ్ళీ సెకండ్ డే నేను యాక్చువల్లీ పిల్లో కింద గద పెట్టుకుని పడుకుంటాను. గద పెట్టుకోగానే ఈ రెండు కళలు వచ్చాయి. సో సెకండ్ డే ఏం కళ వచ్చిందంటే, మేము రిట్రీట్ కి ముందు మనము ఆవు పిడకలది యజ్ఞం చేస్తాం కదా, అక్కడ యజ్ఞం చేసాము. చేశాక అప్పుడు నాకు ఏమొచ్చిందంటే, సరే ఇప్పుడు మనము సీతారాముల కళ్యాణం చేయాలి, ఎందుకంటే మన వేటు మోక్షాలు అందరు హోల్ ఫ్యామిలీ బాగుండాలి అని అనుకుంటాం కదా. సో అందరి ఫ్యామిలీ బాగుండాలి అంటే ఆ, కళ్యాణం కళ్యాణ అంతే కదా, స్వామి కళ్యాణ గుణాలతో ఉంటాడు అంటే ఏంటి, మొత్తం ఫ్యామిలీతో జీవించడమే కళ్యాణ గుణాలు కదా. సో అందుకని మీకు ఇలాంటి కావాలి వేటు మోక్షాకు అన్నారు కాబట్టి మనం కళ్యాణం చేద్దాము అని అక్కడ చెప్తున్నా అనమాట. నేను చేసి చెప్పి అందరం కూర్చొని సీతారాముల కళ్యాణం చేస్తున్నాం. అక్కడ హనుమంతుల వారు అందరూ రాముడు సీత అందరిని పెట్టుకుని మొత్తం పరివారాన్ని పెట్టుకుని అప్పుడు అక్కడ కళ్యాణం చేస్తున్నాం. అయితే మన మెడిటేషన్ లో కూడా ఇప్పుడు అంటే ఎవ్రీ టైం మనం రిట్రీట్ చేస్తున్నప్పుడల్లా మనం అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. అంటే మనని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్తున్నారు వాళ్ళు, అది క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి పిల్లలు కూడా స్కూల్లో 10 minutes ధ్యానం అని ఇంట్రడ్యూస్ మన సీఎం గారు చేశారు కదా. అందులో 10 minutes మనం రికార్డ్ చేసి ఇవ్వమన్నారు. సో నిన్ననే నేను రికార్డ్ ఫస్ట్ క్లాస్ నుంచి 6th grade వరకు, 6th నుంచి 10th వరకు డిఫరెంట్ గా రికార్డ్ చేసి ఇచ్చాను మ్యూజిక్ తో. అది ఒక నాకు అప్గ్రేడ్ అనిపించింది మనకి. అంటే పిల్లలందరూ 10 minutes చేయడం అంటే ఎవ్రీడే చేస్తే అసలు వాళ్ళు ఇంకొక లెవెల్ ఎడ్యుకేషన్ కాదు, అన్ని ఇంకొక లెవెల్ వెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళలో కూడా సరికాని ఎనర్జీస్ రాకుండా అద్భుతంగా పెరుగుతారు. అది చాలా చక్కని ఐడియా. సో హనుమంతుల వారికి వారిలో అలాంటి ఉద్దేశాన్ని ఇచ్చి చేపిస్తున్నారని నేను భావిస్తా. అయితే అలా మనకి ఇప్పుడు సెకండ్ ఏమొచ్చిందంటే, ఎవ్రీ కంట్రీలో కూడా ప్రతి కంట్రీలో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ధ్యానం పెట్టాలి అని వచ్చింది మనకి. సో మనకి ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఇలా వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళందరికీ చెప్పాం మనం. వాళ్ళ టైం జోన్ ప్రకారము ఇప్పుడు యూరోప్ అంతా ఒక టైం జోన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా టైం జోన్ ప్రకారం స్టార్ట్ చేయమన్నాను. వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. అదొకటి వచ్చింది మనకి. ఈ రామనామ యజ్ఞం అన్నది ఇంకా అప్గ్రేడెడ్. ఏది మన మన పిడకలది ఉన్న రామనామ యజ్ఞం ఇంకా మనకి అప్గ్రేడెడ్ అన్నమాట. సో ఇంకా నేను చెప్పాను ఈసారి మనం అట్లా చేద్దాము, ఎంట్రన్స్ దగ్గర మనం ధ్యానం 5 నిమిషాలు చేసి పిడకల మీద కాళ్ళు పెట్టి చేసి లోపలికి వెళ్దాము అని చెప్పాను. అయితే ఇప్పుడు మనకి ఇంకొక ఇప్పుడు జియర్ స్వామి వారు ఒక అప్గ్రేడ్ మనకి మన దాంట్లో వచ్చి, ఇవన్నీ కరెక్టే, వేదాల ప్రకారమే మీరు చేస్తున్నారు, వీటన్నిటికీ ప్రమాణం ఉంది, ఇవన్నీ నిజంగా. అంటే ఇప్పుడు ఆస్ట్రల్ హీలింగ్ అంటే అందరూ హంబక్, ఆస్ట్రల్ హీలింగ్ ఏంటి, ఎవరో వచ్చి సర్జరీ చేయడం ఏంటి అంటారు కదా. సో వారు ఏం చెప్పారు, మహాభారతంలో నకుల సహదేవులు ఈ అశ్విని దేవతల నుంచి వచ్చారు, అశ్విని దేవతలు మనకి రుగ్మతలను క్లియర్ చేయడానికి ఉన్నారు, కానీ వాళ్ళు చేద్దామంటే చెయ్యలేరు, ఎందుకంటే మనం మానవులము, వాళ్ళు దేవతలు. సో ఇద్దరికి ఇంపాక్ట్ సరిపోదు, వాళ్ళు వచ్చి మనకేం చేయలేరు. కానీ మనందరం ఒక దగ్గర ఉండి, ఇది కూడా మనకి డ్రీమ్ లో చూపిస్తేనే చేస్తున్నాం, మనందరం ఒక దగ్గర ఉండి వాళ్ళని ఆహ్వానించుకుంటే, మనం ఒక సోల్ స్థితికి వెళ్తే వాళ్ళు వచ్చి మనల్ని రిపేర్ చేయగలరు.